హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసానండి. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైందండి. మన ముస్లిమ్స్ కూడా పెళ్ళిళ్ళలో ఈ స్వీట్ అనేది కంపల్సరీగా చేస్తారండి. అదేనండి కజ్జికాయలు. ఇది చేయడానికి ఒక 5 కిలోలు మైదా తీసుకున్నారండి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మనం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలండి. ఇదిగోండి, కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలండి. చాలా మనం కలపడంలో ఉండిద్దండి. మనం ఎంత బాగా కలిపామంటే పిండి కజ్జికాయలు అనేది అంత క్రిస్పీగా రావాలండి. మనం కొద్దిగా లావుగా చేసుకున్నామంటే మాత్రం అవి మెత్తగా అయిపోతాయండి. అస్సలు బాగు, తినడానికి టేస్టీగా ఉండవండి. మనం పిండి కలపడంలో ఉండిద్దండి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయండి. మనం పిండి కలిపేసి దాని మీద తడిగుడ్డ అనేది వేసేసి ఒక 10 మినిట్స్ పెట్టేయాలండి. అప్పుడు మనకి కజ్జికాయలు అనేవి చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, పిండి బాగా కలపండి ఫ్రెండ్స్. చపాతీ పిండిలాగా కొద్ది నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి చూడండి ఎంత బాగా కలుపుకోవాలండి. చాలా బాగా కలపాలి. మనం పిండి కలపడంలోనే ఉండిద్దండి. పిండి కలిపి చిన్న ఉండలుగా, అంటే పూరీలకు ఒత్తుకుంటాం కదా మనం, అంత చిన్న ఉండలుగా చేసి పల్చగా చేసుకోవాలి. రొట్టె అనేది ఎంత పల్చగా వస్తే కజ్జికాయ అనేది అంత క్రిస్పీగా ఉండిద్దండి. చూడండి, పిండి కలపడంలో ఉండిద్దండి. ఇది చోబా అండి, నారల్కా చోబా అంటారు. కజ్జికాయలో వేయడానికండి. కొబ్బరిని బాగా తురుములా చేసుకొని అందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, గ్రీను రెడ్ రెండు కొద్దిగా వేసి ఎండలో ఆరబెట్టాలండి. అందులోకి జీడిపప్పును కిస్మిస్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం పూరీలకి చేసుకుంటాం కదా ఉండలు, అంత చిన్న ఉండలుగా తీసుకొని మనం రొట్టె అనేది చాలా పల్చగా రావాలండి. ఎంత పల్చగా అంటే మనం కజ్జికాయ అనేది క్రిస్పీగా రావాలంటే చాలా పల్చగా చేసుకోవాలి రొట్టె అనేది. ఇప్పుడు అందులోకి చోబా వేసి మనం ఒత్తుకోవాలండి. ఎందుకంటే మనం నూనెలో వేసినప్పుడు అది విడిపోకుండా ఉండడానికి ఇలా ఒక పట్టా తీసుకుని అది బాగా కడిగి దాంతో ఒత్తుతారండి. ఎందుకంటే అది అంటే మనకి విడిపోకుండా ఉండిద్దని చెప్పి ఇలా చాలా పల్చగా చేసుకోవాలండి. రొట్టెలు అనేది చాలా పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. సో కజ్జికాయలు చాలా బాగుంటాయండి. పెళ్ళిళ్ళలో చాలా టేస్టీగా చేస్తారండి ఇది. అంటే ఇప్పుడు చాలామంది చేయట్లేదండి, కానీ పల్లెటూర్లలో కంపల్సరీగా చేస్తారండి. ఏ వంటకాలైనా ఇంట్లోనే చేసుకుంటారండి పెళ్ళిళ్ళకి, అకేషన్స్కి. చూసారా, ఇలా మనం ఫోల్డింగ్ చేసి ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత మనం ఇది స్లో మంట మీద ఫ్రై చేసుకోవాలి. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత మనం ఒక స్లో మంట మీద పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే అప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. మనం చేసుకోవడంలో ఉంటుందండి. చిన్న చిట్కాలన్నీ పాటిస్తే మనకి వంటకం అనేది చాలా సూపర్గా ఉండిద్దండి. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్లో మంట మీద ఇది ఫ్రై చేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి.